Hello students, welcome back to our channel TS MSET BPC Stream 2025 కి సంబంధించి ఏదైతే బి ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్, ఫార్మాసిటికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఇక్కడ స్పాట్ అడ్మిషన్ సంబంధించినటువంటి మరి ఇక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయి కాలేజ్ బేస్ గా మనం స్టెప్ బై స్టెప్ అయితే లింక్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫ్టర్ వెబ్ కౌన్సిలింగ్ అన్నమాట. ఇక్కడ ఓకే, ఫస్ట్ ఫేజ్ తర్వాత ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత తెలంగాణ లోపల మరి ఎన్ని సీట్లు మిగిలిపోయినాయో అని అన్ని టోటల్ గా బ్రాంచ్ వైజ్ గా, కాలేజ్ వైజ్ గా, క్యారేజ్ వైజ్ గా స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గా అనమాట స్పాట్ అడ్మిషన్ జాయిన్ అవ్వడానికి ఈ యొక్క సీట్స్ వేకెన్సీ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది వెబ్సైట్ లో. మరి స్టెప్ బై స్టెప్ అయితే ఈ యొక్క లిస్ట్ వెరిఫై చేస్తూ మరి ఏ విధంగా మీరు కాలేజ్కి వెళ్ళి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుందని కూడా మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో తరపు నుంచి. మీకు నచ్చిన కాలేజ్లో, మీకు నచ్చిన బ్రాంచ్ లో మరి మీ కేటగిరీ వైజ్ గా మీకు సీట్ ఉందా లేదా ఏ విధంగా తెలుసుకోవాలి మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్టూడెంట్స్. అదే విధంగా చాలా మంది స్టూడెంట్స్ అయితే వీడియో చూస్తున్నారు అయితే లైక్ అయితే చేయట్లేదు. తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని మనం ఇక్కడ 50,000 సబ్స్క్రైబ్ చాలా దగ్గరలో ఉన్నాము. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఏదైతే ముందుగా ప్రతి ఒక్క విద్యార్థి అనమాట TGEAP సెట్ బి కౌన్సిలింగ్ వెబ్సైట్ అయితే రావాల్సి ఉంటుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ ఉంటుంది కదా, ఇక్కడ వీడియో కింద నేను మెన్షన్ చేస్తాను, డిస్క్రిప్షన్ లో చెక్అవుట్ చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకు లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫ్టర్ వెబ్ కౌన్సిలింగ్ మనకి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకు ఈ యొక్క లింక్ పైన అందరూ క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. దాదాపు మన తెలంగాణ లోపల 132 కాలేజ్ సంబంధించినటువంటి కంప్లీట్ గా వేకెన్సీ లిస్ట్ మనకి ఇక్కడ అందుబాటులో రావడం జరిగింది. మరి తెలంగాణ లోపల అసలు ఇక్కడ మనము స్పాట్ అడ్మిషన్ కింద జాయిన్ అవ్వడానికి చూడండి టోటల్ వేకెన్సీస్ అన్నమాట ఇక్కడ 2181 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, 2181 సీట్ అయితే ఉందన్నమాట ఇక్కడ స్పాట్ అడ్మిషన్ కింద మనం జాయిన్ అవ్వడానికి. ఓకే, స్టెప్ బై స్టెప్ అయితే మనం ఒకసారి వెరిఫై చేద్దాము. మరి మీకు సంబంధించిన కేటగిరీలో సీట్ ఉందా లేదా ఈ విధంగా చెక్అవుట్ చేసుకొని చెప్తా ఉంటాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఇన్వైట్ చూడండి. అదే విధంగా దీంతో పాటు ఇక్కడ మీకు సంబంధించిన కాలేజ్లో సీట్ నచ్చితే ఏ విధంగా మన కాలేజీకి అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా మనం జాయిన్ అవ్వాలి మీకు కూడా చెప్తా ఉంటాను ఈ వీడియో తరపు నుంచి. ఓకే, ముందుగా అన్నమాట ఇక్కడ చూడండి మనకు అనురాగ్ ఫార్మసీ కాలేజ్ అనమాట. ఓకే, ఇది ప్లేస్ వచ్చేసి మనకు కోదాల్లో ఉంటుంది. కాలేజ్ టైప్ వచ్చేసి ఇక్కడ ప్రైవేట్ కాలేజ్ అనమాట, కో ఎడ్యుకేషన్ ఉంటుంది అనమాట. అదే విధంగా ఈ యొక్క కాలేజ్ వచ్చేసి మనకు ఏదైతే ఓయూ రీజన్ కింద అయితే ఉంటుంది. అదే విధంగా ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నమాట ఇక్కడ 2007లో యొక్క కాలేజ్ అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, ఈ కాలేజ్ లోపల మనకి ఇక్కడ ఏదైతే పీక్ చూడండి మనకు టోటల్ గా ఫామ్ లో వచ్చేస్తున్నమాట. ఇక్కడ టోటల్ గా 7 సీట్లు అయితే ఉన్నాయన్నమాట ఈ కాలేజ్ లోపల. ఇక్కడ మనకు కేటగిరీస్ అయితే మెన్షన్ చేసినారు. ఇక్కడ సీట్ కేటగిరీ అంటే ఏ విద్యార్థులకు సీట్లు ఉన్నాయో మనకి ఈ విధంగా అయితే టోటల్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. ఓసీ జెన్ కేటగిరీలో వచ్చేసన్నమాట ఇక్కడ 3 సీట్స్ ఉన్నాయి. అదే విధంగా ఓసీ ఎన్సిసి గర్ల్స్, ఓకే ఓసీ ఎన్సిసి గర్ల్స్ కి ఇక్కడ 1 సీట్ ఉంది. అదే విధంగా ఎస్సీ, ఓకే ఎస్సీ థర్డ్ సెక్షన్ జెన్ వచ్చేసి ఇక్కడ 1 సీట్ ఉంది. అదే విధంగా ఎస్టీ జెన్ వచ్చేసి ఇక్కడ 1 సీట్ ఉంది. అదే విధంగా బీసీఏ జెన్ ఇక్కడ వచ్చేసి 1 సీట్ ఉంది అనమాట. టోటల్ గా 7 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి మీరు అందరూ ఏం చేస్తారంటే మీకు సంబంధించిన కేటగిరీ ఏది, ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, ఓసీనా, మైనార్టీనా, స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ చెక్అవుట్ చేసుకోండి. అంటే ఇక్కడ మనం దాదాపు తెలంగాణ లోపల 132 కాలేజీలకు సంబంధించి మనకు లిస్ట్ ఉంది. కాబట్టి ఇందులో మీకు ఏ కాలేజ్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కాలేజ్ సంబంధించి ఇక్కడ ప్రొఫైల్స్ ఉన్నాయి కదా, ఈ విధంగా అయితే ఓపెన్ చేసేసుకొని స్టెప్ బై స్టెప్ అనమాట బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ మన కంప్లీట్ గా ఉంటుంది అనమాట. ఇక లిస్ట్ వెరిఫై చేస్తూ ఇక్కడ మీకు సంబంధించి ఏదైతే మీ కేటగిరీలో మీకు సీట్ ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ గా మాది వచ్చేసి బీసీబీ కేటగిరీ అనుకోని, ఫర్ ఎగ్జాంపుల్ మాది బీసీబీ కేటగిరీలో నాకు ఇక్కడ ఒక సీట్ అయితే ఉందన్నమాట. ఏ కాలేజ్ ఇక్కడ అనురాగ్ ఫార్మసీ కాలేజ్లో ఒక సీట్ అయితే ఉందన్నమాట. చూడండి బీసీబీ జెన్ కేటగిరీలో వచ్చేసి ఇక్కడ దాదాపు మనకు ఎన్ని సీట్లు ఉన్నాయి, 3 సీట్లు అయితే ఉన్నాయి. కాబట్టి నాకు ఈ కాలేజ్ నాకు నచ్చింది కాబట్టి నేను ఏం చేస్తాను, వెంటనే ఈ కాలేజ్ వారికి ఫోన్ చేస్తాను. అదే విధంగా 27, 28 యొక్క 2 days ఆఫ్ టైమింగ్ లో మనకు జాయినింగ్ ప్లస్ ఉంటుంది. కాబట్టి ఒక 2 రోజుల టైమింగ్ లో నేను వెళ్ళేసి ఆ కాలేజ్ లోపల జాయిన్ అవుతున్నాను. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ అయితే కాంపిటీషన్ ఉంటారు కాబట్టి నాకే ముందు సీట్ రావాలి స్పాట్ అడ్మిషన్ అనుకున్నట్లయితే నేను ఏం చేస్తాను, ఇక్కడ ఈ కాలేజ్కి అయితే ఫోన్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ కాలేజ్కి ఫోన్ చేయడానికి మనకి ఫోన్ నెంబర్స్ ఎక్కడ ఉంటాయి, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏదైతే వెబ్సైట్ నుంచి బ్యాక్ వచ్చిన తర్వాత ఇదే వెబ్సైట్ లో మనకి ఇక్కడ ఏదైతే చూడండి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్స్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను అనుకున్న కాలేజ్ ఏది, నాకు అనురాగ్ ఫార్మసీ కాలేజ్లో నాకు ఇక్కడ ఏదైతే బీ ఫార్మ్స్ లో ఇక్కడ బీసీబీ కేటగిరీ కింద 3 సీట్లు ఉన్నాయి. కాబట్టి నాకు సీట్ కావాలనుకుంటున్నాను కాబట్టి నేను కాలేజ్ ఓపెన్ చేసినాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే చూడండి ఫోన్ నెంబర్ వెరిఫై చేసుకోండి. ఓకే, ఫోన్ నెంబర్ వెరిఫై చేసుకోండి. అదే విధంగా మరి ఈ కాలేజ్ లోపల ఇక్కడ బీ ఫార్మసీకి మరి ఎంత ఫీజు ఉంది, ఇక్కడ ట్యూషన్ ఫీ చూడండి మనకు 75,000 రూపాయలు ఉందన్నమాట. ఓకే, 75,000 రూపీస్ అయితే మనము పేమెంట్ చేయాల్సి ఉంటుంది కాలేజ్కి వెళ్ళిన తర్వాత. అదే విధంగా మీరు ఇక్కడ ఎంసెట్ లో క్వాలిఫై అయినట్లయితే ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి కాలేజ్ లోపల 39 రూపీస్ అయితే ఉంటుంది. అదే విధంగా మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాయకపోతే కూడా ఎలిజిబుల్, కానీ మీకు వచ్చేసి అన్నమాట 2100 రూపీస్ అయితే
పేమెంట్ చేసి ఇక్కడ స్పాట్ అడ్మిషన్ లో మీరు ఇక్కడ పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఈ విధంగా అనమాట ప్రతి ఒక్క విద్యార్థి కూడా స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఏ కాలేజ్ నచ్చుతుందో ఆ కాలేజ్ సంబంధించిన ప్రొఫైల్ అయితే ఈ విధంగా వెరిఫై చేస్తూ ఇక్కడ ఏదైతే లెఫ్ట్ ఓవర్ సీట్స్ అనమాట, ఓకే, లెఫ్ట్ ఓవర్ సీట్స్ పేజ్ వెరిఫై చేస్తూ అదే విధంగా మీకు కాలేజ్ నచ్చితే మీ కాలేజ్ సంబంధించిన ఫీజు ఎంత ఉంది అవన్నీ తెలుసుకోవడానికి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ మనం ఓపెన్ చేసినాం కదా, ఆ యొక్క ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ మీరు ఓపెన్ చేసుకుని స్టెప్ బై స్టెప్ అయితే వెరిఫై చేయండి కాలేజ్ ఫీజు ఎంత ఉంది, అదే విధంగా కాలేజీకి ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా కాంటాక్ట్ అవ్వండి, తర్వాత ఆ కాలేజ్కి హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా అని స్టెప్ బై స్టెప్ అయితే మనకు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ విధంగా అనమాట మనం మీకు ఏ కాలేజ్ నచ్చుతుందో ఆ కాలేజ్ అయితే వెరిఫై చేసుకొని ఇక్కడ 130 కాలేజీలు మనకు కాంపిటీ ఇచ్చినారనమాట. వీటి ఇక్కడ మనకు ఇక్కడ యూనివర్సిటీస్ కూడా యాడ్ అయి ఉన్నాయి కాబట్టి వెరిఫై చేసుకొని ఇందులో వచ్చేసి అనమాట ఎటువంటి గవర్నమెంట్ కాలేజ్ అయితే ఉండదు, మనకి ప్రైవేట్ కాలేజ్ మాత్రమే ఉంటాయి. ప్రైవేట్ కాలేజీలు అదే విధంగా యూనివర్సిటీస్ మాత్రమే ఇక్కడ మనకు అవైలబుల్ గా ఉంటాయి అనమాట. ఓకే, మీ కేటగిరీ చూసుకొని మీకు కాలేజ్ కానీ బ్రాంచ్ కానీ నచ్చినట్లయితే వెంటనే ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఉంది కదా చూడండి, ఇక్కడ మీకు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ పైన ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా వస్తుందన్నమాట. రాగానే మీకు ఏ కాలేజ్ వస్తుంది ఆ కాలేజ్ పైన ఇట్లా క్లిక్ చేయండి, ఒక కోడ్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. రాగానే ఇక్కడ చూడండి ఇక్కడ కాలేజ్ సంబంధించిన ఫోన్ నెంబర్ ఉంది, అదే విధంగా కాలేజ్ సంబంధించిన ఏదైతే అడ్రస్ ఉంటుంది, అదే విధంగా చూడండి ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా చూడండి. హాస్టల్ అవైలబిలిటీ వచ్చేసి బాయ్స్ కి గర్ల్స్ కి ఇక్కడ ఈ కాలేజ్ లోపల ఉందన్నమాట. అదే విధంగా ఫీజు అనమాట, ఫీజు ఎంత ఉంది మరి ఇక్కడ బ్రాంచ్ వైజ్ మెన్షన్ చేసినారు, ఫార్మ్ కి ఎంత ఉంది, బి ఫార్మ్స్ కి ఎంత ఉంది అని వెరిఫై చేసేసుకొని మీకు నచ్చిన కాలేజీలో మీకు నచ్చిన బ్రాంచ్ లో మీ కేటగిరీలో సీట్లు ఉంటే స్టెప్ బై స్టెప్ అయితే జాయిన్ అవ్వండి. ముందుగా మీరు జాయిన్ అయ్యే ముందనమాట ఈ రోజే కాలేజ్ వాళ్ళకి ఫోన్ చేయండి, ఫోన్ చేస్తారు ఈ విధంగా స్పాట్ అడ్మిషన్ నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను మీ కాలేజ్ లోపల నాకు సీట్ నచ్చింది, బ్రాంచ్ నచ్చింది, నా కేటగిరీలో సీట్లు ఉన్నాయి, ఈ సీట్ నాకే బుక్ చేయండి సార్ మీరు అందరూ అయితే ఫోన్ చేసి చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకన్నా ముందు వేరే స్టూడెంట్స్ ఫోన్ చేసి చెప్పినారు అనుకోండి వారికి అయితే సీట్ అయితే బుక్ అవ్వడం జరుగుతుంది. అదే విధంగా మీరు అందరూ కూడా సార్ వాళ్ళు అయితే మనకు ప్రొసీజర్ చెప్తున్నారు కదా చూడండి, ఒకసారి మీకు షెడ్యూల్ కూడా చూపిస్తా ఉంటాను. ఎవరైతే ఇక్కడ స్కిప్ చేసి చూస్తారు అనుకోండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అర్థం కాదు గైస్, తప్పకుండా అందరైతే స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. మనకి ఇక్కడ ఏం మెన్షన్ చేసినారు ఇక్కడ మరి ఎప్పటి నుంచి మనం జాయిన్ అవ్వాల్సి ఉంటుంది, ఇక్కడ 27 నుంచి 28 అనమాట 2 రోజుల్లో మనము కాలేజీకి వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా మనకు ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసినారు కదా ఇక్కడ సర్టిఫికేట్స్ అయితే మీరు ఖచ్చితంగా వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కాలేజ్ లోపల. ఒకసారి మీ కాలేజ్కి వెళ్ళగానే మీ ఎస్ఎస్సి మెమో, తర్వాత ఇంటర్మీడియట్ మెమో, స్టడీ సర్టిఫికేట్, ఈఏపీ సెట్ ర్యాంక్ కార్డు మీ దగ్గర ఉంటే, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, రిజల్ట్ సర్టిఫికేట్, దాదాపు ఒక 6 సర్టిఫికేట్ మీరు ఆ కాలేజ్ లోపల వెళ్ళి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసేసి మీకు సంబంధించిన ఏదైతే 1 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీ సబ్మిట్ చేయాలన్నమాట. వరకు సబ్మిట్ చేయగానే స్టెప్ బై స్టెప్ అయితే మీకైతే సీట్ అయితే అలొకేషన్ చేయడం జరుగుతుంది. ఇందులో వచ్చేసరి నెంబర్ ఆఫ్ కాంపిటీషన్స్ ఉన్నాయనుకోండి, మరి ఎవరికైతే మెరిట్ మార్క్స్ కానీ మెరిట్ ర్యాంక్ ఉంది వారికి మాత్రమే ఇక్కడ సీట్లు లభించడం జరుగుతుంది అనమాట. అంటే డిపెండింగ్ అపాన్ ద కాలేజ్ సెలెక్షన్ ప్రాసెస్ అనమాట. అంటే ఇక్కడ మనకు టోటల్లీ ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ద కాలేజ్ అనమాట. అంటే మన కౌన్సిలింగ్ అయితే ఇలా వెబ్సైట్ లో కండక్ట్ చేయరు కాబట్టి కాలేజ్లోనే కౌన్సిలింగ్ ఉంటుంది కాబట్టి మీరు అందరూ అయితే మీకు సంబంధించిన క్రైటీరియా బట్టి మీకు అయితే సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, స్టెప్ బై స్టెప్ అయితే ఈ విధంగా అయితే వెరిఫై చేసుకోండి. ఓకే, మీకు అన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియో తరపు నుంచి. ఇంకేమైనా నేను మిస్ అయితే అన్న మీరు ఒక పాయింట్ మిస్ అయినారు చెప్పకుండా అన్నట్లయితే మీరు కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్ ఉంది కదా కామెంట్ చేయండి. స్టెప్ బై స్టెప్ అయితే మరొక వీడియోతో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఇంకేమైనా నేను మిస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. అదే విధంగా ఇక్కడ పేమెంట్ కట్టే విషయం వచ్చేసి అనమాట ఒకటేసారి పేమెంట్ అయితే ఉంటుంది, అందరూ గుర్తుంచుకోండి. అదే విధంగా రిక్వైర్డ్ థింగ్స్ మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఇదన్నమాట కంప్లీట్ ఇన్స్ట్రక్షన్ ఈ వీడియో తరపు నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.